ప్రైవేటు స్కూళ్ళలో చదువుకునే విద్యార్థుల మీద పెడుతున్న ఖర్చు 25-30 వేలు ఉంటే ప్రభుత్వంలో చదువుకుంటున్న స్కూళ్ళలో 80 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతున్న దాంట్లో ప్రధానమైన ఖర్చు అధ్యాపకుల యొక్క జీతభత్యాలు. ఇంత ఖర్చు పెట్టి మనము ఇది ఖర్చు కాదు, ఇది భవిష్యత్తు పెట్టుబడి అని ప్రభుత్వం భావిస్తుంది. ఇట్లాంటి పెట్టుబడి పెట్టి మనం ఫలితాలు సాధించుకోకపోతే ఇది మన అందరం కూడా కలిసి కూర్చొని, నేను మీ అందరి మీద నెపం నెట్టదలుచుకోలే, ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు డైరెక్షన్ కావాలి. లీడర్ అనే వాళ్ళు లీడ్ చేసినప్పుడే మీరందరూ ఆ మార్గంలో నడుస్తారు. లీడరే డైరెక్షన్ లెస్ ఉంటే మీరు కూడా ఎక్కడికి వెళ్ళాలో మీకు గమ్యం తోయదు. డైరెక్షన్ లెస్ లీడర్గా నేను ఉండదలుచుకోలేదు. I wanted to lead my state. I wanted to develop my state. I wanted to improve my infrastructure. I wanted to take a better policy. స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్లో చెప్పేటోళ్ళు ఏం గొప్పోళ్ళు కాదు. మన వాళ్ళే అక్కడికి వెళ్ళి అమెరికాలో మన వాళ్ళు చదువులు చెప్తున్నారు. మన పిల్లలే అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు. మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళే చదువుకుంటున్నారు. మేమందరం కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకున్నా. నాకు తెలిసి కేశవరావు గారైనా, నేనైనా, పొన్నం ప్రభాకర్ గారైనా, నాకు తెలిసి శాంతకుమారి గారైనా, అప్పట్లో ప్రైవేట్ స్కూల్స్ కూడా లేకపోయిండొచ్చు, ఐఏఎస్లు అయినా చాలామంది కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకొని వచ్చిన. ఈరోజు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపించే శక్తి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న మాకు ఉన్నప్పుడు రేపటి భవిష్యత్ తరాలకు మనం ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాం?